ఏకముఖ లింగం గురించి పూర్తి కథ మరియు దాని ప్రాముఖ్యత ఇక్కడ ఉంది. ఏకముఖ లింగం, ఒకే ముఖం కలిగిన లింగం. పరిచయం: ఏకముఖ లింగం అంటే ఒకే ముఖం కలిగిన శివలింగం. ఇది శివుని ఆరాధనలో ఒక విశిష్టమైన రూపం. ఇందులో నిరాకారమైన లింగంపై శివుని యొక్క సాకార రూపమైన ఒక ముఖం చెక్కబడి ఉంటుంది. ఇది శివుని యొక్క నిర్గుణ, రూపం లేని మరియు సగుణ, రూపమున్న తత్వాలను ఏకం చేస్తుంది. తాత్విక ప్రాముఖ్యత: శివుడు సర్వాంతర్యామి, నిరాకారుడు అని శివలింగం సూచిస్తుంది. అయితే భక్తులు ఆ నిరాకార తత్వాన్ని సులభంగా అర్థం చేసుకుని భక్తిని పెంపొందించుకోవడానికి లింగంపై ముఖాన్ని చెక్కారు. ఈ ఏకముఖం శివుని యొక్క సృష్టి, స్థితి, లయకారకమైన పంచముఖాలలో ఒకటైన సద్యోజాత ముఖానికి ప్రతీకగా భావిస్తారు. సద్యోజాత ముఖం పృథ్వీతత్వాన్ని, భూమిని సూచిస్తుంది మరియు తక్షణమే అనుగ్రహాన్నిచ్చే శివుని రూపాన్ని తెలియచేస్తుంది. పురాణ కథనం: పురాణాల ప్రకారం బ్రహ్మ సృష్టి కార్యాన్ని ప్రారంభించినప్పుడు వర్హ సృష్టిని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియక శివుని కోసం తపస్సు చేశాడు. అప్పుడు శివుడు పశ్చిమ దిశ నుండి తెల్లని వర్ణంతో, ప్రశాంతమైన ముఖంతో సద్యోజాత రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ దివ్యమైన ముఖం బ్రహ్మకు సృష్టికి కావలసిన జ్ఞానాన్ని, శక్తిని ప్రసాదించింది. ఈ సంఘటనకు గుర్తుగా భక్తులు శివుని సృజనాత్మక శక్తిని మరియు తక్షణ అనుగ్రహాన్ని పొందడానికి ఏకముఖ లింగాన్ని పూజించడం ప్రారంభించారు. లింగం నుండి ఉద్భవిస్తున్నట్లుగా కనిపించే ఈ ముఖం నిరాకార తత్వం నుండే సకల రూపాలు ఆవిర్భవిస్తాయని అనే గొప్ప వేదాంత సత్యాన్ని భక్తులకు గుర్తుచేస్తుంది. ఆరాధన యొక్క ఫలం: ఏకముఖ లింగాన్ని ఆరాధించడం వల్ల భక్తులకు మనశ్శాంతి, జ్ఞానోదయం మరియు కోరిన కోరికలు వెంటనే నెరవేరతాయని నమ్ముతారు. ఇది భక్తుడికి మరియు భగవంతుడికి మధ్య ఉన్న అడ్డంకులను తొలగించి ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరుస్తుందని భావిస్తారు. మీరు అందించిన వర్ణన ఆధారంగా ఇక్కడ కొన్ని ఇమేజ్ ప్రాంప్ట్లు ఉన్నాయి. 1. రాతితో చెక్కబడిన ఏకముఖ శివలింగం. దాని నుండి ప్రశాంతమైన మరియు దివ్యమైన శివుని ముఖం ఉద్భవిస్తోంది. చుట్టూ ఉన్న భక్తులు మంత్రాలు జపిస్తూ భక్తితో నమస్కరిస్తున్నారు. 2. ఒక పురాతన ఆలయ గర్భగుడిలో ఏకముఖ లింగం నెయ్యి, దీపాల కాంతిలో ప్రకాశిస్తోంది. శివుని ముఖం కరుణతో నిండి ఉంది. పూలు మరియు బిల్వపత్రాలతో అలంకరించబడి ఉంది. 3. గుహలోపల ఉన్న ఏకముఖ లింగం. శివుని ముఖంపై సహజమైన కాంతి పడుతోంది. యోగులు మరియు ఋషులు దాని చుట్టూ ధ్యానంలో కూర్చున్నారు. గాలిలో ఓంకారనాదం ప్రతిధ్వనిస్తోంది.